హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అయితే నేను ఎప్పుడూ చెప్పే కమ్యూనిటీ అని చెప్తా ఉంటా కదా. ఇంకొకటి దీంట్లో స్పెషల్ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ ఉండే లీజింగ్ ఆఫీస్ అనమాట. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈరోజు వీకెండ్ ఇంకా క్రిస్మస్ థీమ్లో వీళ్ళు ఒక ప్లే టైప్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే గిఫ్ట్ ర్యాపింగ్. అంటే మనం మన దగ్గర ఏమైనా గిఫ్ట్స్ ఉన్నా, మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అవి కొన్ని గిఫ్ట్ ర్యాప్స్, ఇంకా కొన్ని బోస్ అలాంటివన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మొత్తం గిఫ్ట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సీక్రెట్ శాంటా లాగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు అనమాట. సో బెటర్ ప్లేస్ ఇట్లా స్పెండ్ చేయడానికి. ఒకసారి నేను చూపిస్తా ఎట్లా చేస్తున్నారు ఏంటి అని. వీళ్ళు ఇంకా హాట్ చాక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సాధ్య అయితే అది తాగకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకు ఒక రోజు స్పెట్స్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని మెట్లెక్కుతా ఉంటే కింద ఇగో దెబ్బ చూడు. ఇట్లా ఎక్కడికి వెళ్ళేది మరి నువ్వు? నేనా లీజింగ్ ఆఫీస్. అందుకేనా అంత ఎగ్జైట్మెంట్? ఎందుకు వెళ్తున్నా తెలుసా? ఎందుకంటే నా ఫ్రెండ్స్ వస్తారు. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చాడు. లీజింగ్ ఆఫీస్. ఇది జిమ్, ఆ తర్వాత పక్కన ఉన్నది లీజింగ్ ఆఫీస్. లీజింగ్ ఆఫీస్ అంటే గీరే. నువ్వు కరెక్ట్ చెప్తావమ్మా. నేను కరెక్ట్ చెప్తానా? ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు మేము ఉండే అపార్ట్మెంట్ రెంట్ ఎంత, ఇంకా దాని యుటిలిటీ సర్వీసెస్ ఛార్జెస్ ఎంత, ఈ అన్ని డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. Here's a present. Here's a present. Yeah. It's for me. From you or for me? From me to somebody. I don't know. I give it to them. Oh, this is so good. ఇక్కడ అన్ని గిఫ్ట్ ర్యాపింగ్స్ అంటే అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ ఏదైనా గిఫ్ట్ దాంట్లో పెట్టి ర్యాప్ చేయొచ్చు. We have any gifts? It's just a residential event for gift wrapping for the residents to enjoy the holiday spirit. And then if you have any gifts, you come down and wrap the gifts. And we also have hot chocolate, so it's a good time to spend time together with the residents and enjoy the holiday spirits. So we need to get our gifts, and here we can pack. Yeah, the event is from 12 to 3 today. So if you have any gifts, you could grab them, bring them back, and then you can wrap. Or you could just hang out, have fun. Yeah. Got some Christmas movie on, hot chocolate. Wow, that's a lot. I have like 17. 17? Maybe 3. You do, don't you? Yeah, I'm trying. I 40K. know you are. So where are we at today? We're at the Ashboro, aren't we? I'm drinking coffee now. You're not drinking coffee. We're at the Ashboro wrapping up our Christmas presents. Oh, that's so cool. When she gets older and sees this. Yeah. I mean, gosh. I wish when she was little I did something like this. I can kind of track her progress and see her grow and learn and explore. That's awesome. సో ఇదే లీజింగ్ ఆఫీస్. ఇక్కడ అసలు లీజింగ్ ఆఫీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండే అపార్ట్మెంట్స్ అట్లాంటి వాటన్నిటికీ లీజ్ సైన్ చేస్తాం కదా, అంటే రెంట్కి ఉంటాం కదా. సో అట్లా రెంట్కున్నప్పుడు ఆ రెంట్ ఛార్జెస్ ఎట్లా, ఇంకా పవర్ బిల్, గ్యాస్ బిల్ ఇలాంటివన్నీ వీళ్ళు చూసుకుంటారనమాట. ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ మనకి ఏదైనా ఉన్నా కూడా మనం ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ చేయొచ్చు. సో అందుకని ఈ ఆఫీస్ని ప్రతి అపార్ట్మెంట్కి ఇలాంటి ఒక లీజింగ్ ఆఫీస్ని మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనిపించేది అయితే వెయిటింగ్ హాల్.
ఇటు సైడ్ వెళ్తే పూల్ ఏరియా ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. రైట్ సైడ్ ఇక్కడ కనిపించేది మెయిన్ ఆఫీస్. ఇది మెయిన్ ఆఫీస్. ఇక్కడనే మనకి రెంట్లు కట్టించుకునుడు, ఇంకా బిల్లులు ఏమైనా అన్నీ వేసేది ఇక్కడ నుంచి అన్నట్టు. ఇక్కడ మనము అంటే ఆన్లైన్ పే చేయొచ్చు, కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళని కాంటాక్ట్ అయినా వీళ్ళు పే చేసుకుంటారు. ఇట్లా ఇంటీరియర్ అయితే బాగుంటుంది. అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూపిస్తాను నేను ఈ ఆఫీస్ ఏరియా అయిపోయిన తర్వాత. అసలు ఇంటీరియర్ అయితే మంచిగా ఉంటుంది, అంటే ప్లెజెంట్గా ఉంటుంది బాగా. సో ఇక్కడ కనిపించే ఈ రూమ్ అంతా కూడా మనకి వర్క్ స్టేషన్ లాగా. అంటే మనం ఎవరమైనా ఇక్కడ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరైనా వచ్చి ఇక్కడ ఎప్పుడైనా ఎనీ టైం, అంటే కొన్ని క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైమ్స్ ఉంటాయి కదా, సో ఆ టైమ్స్లో ఎప్పుడైనా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఈ మనకు డెస్క్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మనకి ఇంట్లో కిడ్స్ ఉండి మనకి ఏదైనా కాల్స్ మీటింగ్స్ అట్లాంటివి ఉన్నా ఇక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ ఏం లేకుండా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీటింగ్ రూమ్స్ ఉంటాయి. అంటే ఇది ఆఫీస్ పర్పస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, ఈ మన టెనెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడికి లోపలికి రావాలంటే సో ఇట్లాంటి ఒక పాప్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం అక్కడ ఉన్న నాబ్కి ఇట్లా షో చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. అన్ని రూమ్స్కి మనకి యాక్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ జిమ్. ఇది సాధ్యకి మాకు కాదు, సాధ్యకి బాగా ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ జిమ్ అది చేసుకోవచ్చు. ఒక ప్రాపర్ టైం పెట్టుకుంటే బెటరు. ప్లే ఏరియా లాగా చేస్తుంది సాధ్య అయితే ఇక్కడ. ఇక్కడ కనిపించే ఈ జిమ్ ఇదంతా కూడా మనకి ఈ మన రెంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం ఫ్రీగా ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే ఇది మనకు ఆల్రెడీ పే అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనం ఈ సర్వీస్లన్నీ ఇక్కడున్న సర్వీస్లన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సాధ్య మెయిన్గా ఈరోజు మేము వచ్చింది అయితే ఇక్కడ ఈ రూమ్కి, అంటే గిఫ్ట్ ర్యాపింగ్ అని చెప్పినా కదా, ఈవెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఈరోజు అయితే గిఫ్ట్ ర్యాపింగ్ అవుతుంది ఇక్కడ. ఇది ఒక ప్లే ఏరియా, కంప్లీట్గా ప్లే స్టేషన్ అన్నట్టు. ఇక్కడ సీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక గేమ్ రూమ్ లాగా. అవర్స్ వచ్చి 6 AM to 10 PM. ఏ టైంలోనైనా వచ్చి ఇక్కడ పిల్లలైనా ఎవరైనా ఆడొచ్చు. ఇక్కడ ఒక చిన్న కాఫీ కార్నర్ ఉంటుంది. మనమే ఓన్గా కాఫీ అది ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు ఎనీ టైం. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, డిష్ వాషర్, ఒక డిష్ వాషర్ ఉంటుంది, ఓవెన్. అంటే ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకొచ్చినా కూడా హీట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎంటర్ అవ్వగానే స్నూకర్స్ గేమ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే దాని మీద గిఫ్ట్ ర్యాపింగ్ థింగ్స్ అన్నీ పెట్టిండ్రు అన్నట్టు. దీంట్లో ఉంటాయి ఇట్లా ఐడియా ఉంది కదా మీకు, ఇట్లా బాల్స్ తోటి. సో ఇదే ఎంటైర్
లీజింగ్ ఆఫీస్. ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లా కమ్యూనిటీస్ కట్టి ఇట్లాంటి లీజింగ్ ఆఫీసులు అనేవి పెడుతున్నారు. సేమ్ ఇదే స్టైల్ అక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ ఎట్లా ఉంది అనేది నేను చూపిస్తున్నా. ఇట్లాంటి ఈవెంట్స్ అట్లీస్ట్ మంత్లీ 1 or 2 అయితేనే ఉంటాయి. సో ఇప్పుడు క్రిస్మస్ ఆ థీమ్లో వీళ్ళు గిఫ్ట్ ర్యాపింగ్ ఇదంతా పెడుతున్నారనమాట. ఇక్కడైతే ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేయాలనేది సాధ్య కోసం మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు. ఆ తర్వాత అపార్ట్మెంట్ రెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మేము ఉండేదైతే సింగిల్ బెడ్రూమ్ అనమాట. అంటే సింగిల్ బెడ్, హాల్, బాత్రూమ్ అండ్ కిచెన్ ఇవి వస్తాయి. సో దీనికైతే మాకు పర్ మంత్ వచ్చి $2,000. ఇక్కడ $2,000 అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ఆల్మోస్ట్ 1,60,000 రూపీస్ అనమాట, 1,60,000 రూపాయలు. అండ్ అలాగే దాంతో పాటుగా యూటిలిటీస్ అంటే మనకి గ్యాస్ బిల్, పవర్ బిల్, వాటర్ బిల్, ఇంకా మనం యూజ్ చేసే ట్రాష్ అవి తీసుకెళ్ళడానికి ఆ మెయింటెనెన్స్ అంతా కలిపి దగ్గరగా ఒక $300 to $400 అయితే అవుతుంది. అది మన ఇండియన్ రూపీస్లో అయితే ఒక 45,000 వరకు మనం ఎస్టిమేట్ చేయొచ్చు. పూర్తిగా ఒక 1 monthకి మన రెంట్ ఇంకా యూటిలిటీస్ అన్నీ కలుపుకొని దగ్గరగా 2 లక్షల రూపాయలు అయితే అవుతుంది. అండ్ ఆల్సో నేను ఇప్పుడు చెప్పిన రెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ నేను చెప్పింది. ఇంకా కిడ్స్ 2 kids 3 kids అలా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ డబల్ బెడ్రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రూల్స్ ప్రకారం. అండ్ అలాగే వాటి రెంట్ కూడా అలాగే ఉంటుంది, $2,500 నుంచి $3,000 వరకు ఉండొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే మేము చేయబోతున్నాము. సో ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.